నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో పాస్టర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడారు. అన్ని సమస్యల్లోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమాజంలో ఎంతో మంది బైబిల్ ద్వారా చెడు మార్గం నుంచి మంచి వైపు మార్చగల గొప్ప శక్తి దైవ సామానులే పాస్టర్స్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి మైనారిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థించారు. క్రిస్టియన్ల పట్ల జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ లేదని, అంతా మోసమని శ్రీ భరత్ అన్నారు. విశాఖలో క్రిస్టియన్ భూములు దోచుకొని చరిత్రహీనులుగా వైసీపీ నాయకులు మిగిలారని అన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రిస్టియన్లు తమ బరియల్ గ్రౌండ్ సమస్య కోర్టులో ఉన్నప్పటికీ అధికార పార్టీ కోర్టు నిర్ణయాన్ని కూడా తోసిపుచ్చి చర్యలు చేస్తూ ఉండడం అన్యాయమని వాపోతున్నారు. ఇప్పుడు అక్కడ టైకూన్ హోటల్ దగ్గర ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. అది సిబిసిఎన్సి భూమి, అంటే క్రిస్టియన్ మిషనరీస్ భూమి. ఇవాళ ఈనాడులో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఇంకా కోర్టులో తేలలేదు. కోర్టులో తేలకుండా పర్మిషన్ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చేసింది వాళ్ళకి, అది ఆపండి అని. కానీ అక్కడ ఆయన తవ్వేసుకున్నారు. అక్కడ బిల్డింగ్ కట్టేస్తున్నారు. బిల్డింగే కాదు, ఆ బిల్డింగ్కి మేబీ దానికి వాస్తుకో దేనికో నాకు తెలీదు, ఆ రోడ్డు కూడా మూసేసి, టైకూన్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు మూసేసి అందరికీ వెళ్ళే వాళ్ళందరికీ వేల మందికి రోజుకి ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చారు. వంశీ గారు అన్నట్టు ఇవాళ అట్లాంటి భూమికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.